ఒకసారి ఫోన్ ఇవ్వు. ఫోన్ ఏం తీసుకుంటాను? మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసుకుంటా. మమ్మీ లేదు, ఎవరు లేరు. నువ్వు అంటేనే నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు. వెళ్ళిపో. కాదబి, నేను ఇష్టం లేదే నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. నీకోసం మా ఇంట్లో వాళ్ళని వదులుకొని వచ్చిన. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు. నువ్వు రూపాయి కట్నం తీసుకొచ్చిందనవా, సాయంత్రం వరకు నువ్వు నాకు కళ్ళకు కనిపించినావు అనుకో, నేనే నిన్ను చంపేస్తా. కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ. చెల్లి ఫోన్ చేస్తుందంటే ఆ చెల్లి చెప్పురా. అన్నయ్య, అభి నన్ను చంపిస్తాడంట అన్నయ్య. సాయంత్రం ఇంటికి వెళ్ళకుండా నన్ను చంపిస్తాడంట అన్నయ్య. నాకు భయం అవుతుంది అన్నయ్య. నువ్వేం భయపడకు, నేనున్నా. నువ్వు అస్సలు టెన్షన్ పెట్టుకోకు, నీకేం కాదు. నేను తీసుకొని పోతూ వచ్చి నేను సాయంత్రం వస్తాను, నేను బయట ఉన్నా, ఓకేనా? సరే అన్నయ్య. కన్నమ్మకు ఇవిగోమా కన్నీళ్ళ స్నానాలు, ఏ లోకంలో నువ్వున్నా, ఏ జన్మైనా ఈ అన్నకు చెల్లివి నువ్వమ్మా. పన అమ్మను నే తేలేదని అలిగి అమ్మ దగ్గరకే వెళ్ళిపోయావా, కడతేరిపోయావా చెల్లి నా కన తల్లి. కడసారి దీవెనలివిగోమా. దయచేసి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మీ పేరెంట్స్ ని బాధ పెట్టకండి. ఒక అన్నగా చెప్తున్నారా తల్లి.